మానవ జీవన మనుగడ సుఖమయం కోసం ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణను సామాజిక బాధ్యతగా తీసుకొని మొక్కలు నాటాలని పిఠాపురం శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా 12వ అదనపు జిల్లా జడ్జ్ ఎం శ్రీహరి పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణ లక్ష్యంతో ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపడుతున్న నా మొక్క నా శ్వాస కార్యక్రమంలో భాగంగా పిఠాపురం కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో జిల్లా జడ్జ్ శ్రీహరి, పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ పిఠాపురం పట్టణాన్ని కాలుష్య రహితం చేసి నందనవనంగా తీర్చిదిద్దేందుకు ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ చేపట్టిన మేక్ పిఠాపురం గ్రీన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జ్ ఎం బాబు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ ఎం విజయరామేశ్వరి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం రాజారావు, ఏపీపీ బత్తిన లక్ష్మణదోర, పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు, మన ఊరు మన బాధ్యత అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కొండేపూడి శంకర్రావు, అల్లవరపు నగేష్, పీఠం సభ్యులు ప్రకాష్, దేవు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నతి కలిగినటువంటి ప్రదేశం పిఠాపురం. అటువంటి పిఠాపురంలో ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం 3 మొక్కలు నాటగలిగినట్లయితే పిఠాపురం అంతా కూడా హరితవనంగా మారేటువంటి అవకాశం ఉంది. మరి ఇది మనందరి బాధ్యత. భవిష్యత్ తరాల వారికి మంచి ఆరోగ్యంతో మనుగడ సాగించాలి అంటే మనందరం కూడా ప్రతి సంవత్సరం 3 మొక్కలు నాటేటువంటి కార్యక్రమం, నా మొక్క నా శ్వాస అనేటువంటి కార్యక్రమం ఈ పీఠం యొక్క ఈ ట్రస్ట్ యొక్క కార్యక్రమం. కాబట్టి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని మనం భవిష్యత్ తరాల వారికి మంచి ఆరోగ్యాన్ని, మంచి ప్రకృతిని, మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని మనం సృష్టించుకోవాల్సి ఉంటుంది. కనుక అద్భుతమైనటువంటి సేవ మనం చిన్నగా మన వృక్షాలు నాటడం ద్వారా ఈ లభిస్తుంది. కనుక వృక్షో రక్షతి రక్షితః అనేటువంటి నానుడిని ప్రతి ఒక్కరూ ఆలోచింపజేసుకునే విధంగా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులు కావాలని నా యొక్క మనవి. సర్వే జన సుఖినో భవంతు. ప్లానటేషన్, గ్రీన్ ప్లానటేషన్ దీని భాగంగా ఈరోజు మన కోర్టులో ఈ ప్లానటేషన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీని తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పొల్యూషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది ఈ రోజుల్లో. మన పూర్వతరం వారు మనకి మంచి వాతావరణాన్ని, మంచి చెట్లని అన్నీ ఇచ్చారు. అదే బాధ్యత మనం కూడా వహించాలి. ఎందుకంటే మన భవిష్యత్ తరాలకు కూడా మనం మంచి వాతావరణాన్ని, మంచి దీన్ని ఇవ్వాలనుకుంటే ఈరోజు ఈ చెట్లు అనేది బాగా నాటితేనే మనం భవిష్యత్ తరాలకి మంచి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని మనం ఇవ్వగలుగుతాము. కాబట్టి ఇప్పుడు ఈ ట్రస్ట్ వారు చేస్తున్న భాగంగా ప్రతి వ్యక్తి కూడా ఒక 3 చెట్లు నాటాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ట్రస్ట్ వారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.